For Bindas Entertainment, subscribe to What the Fun. Hey, నువ్వేనా కొత్తగా వచ్చిన ఇంటర్న్? हे मेरी प्यारी डार्लिंग, ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా? నాకు చెప్పాలి కదా ఎక్కడికైనా వెళ్తే. నీకోసం ఎంత వెయిట్ చేశాను తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయావు? కనీసం ఫోన్ చేసిన లిఫ్ట్ చేయాలి కదా. నేను ఎటు మాట్లాడుతున్నట్టు చూస్తావేంటి? హలో, అయినా నేను హక్ చేసుకుంటే ఎందుకు ఆపేస్తున్నావు? నిన్ను హక్ చేసుకుంటే తనకేంటి? అమ్మా జూనియర్ పాప, కాస్త నీ ఆత్రం తగ్గించుకో. ఇప్పుడు కొద్దిగా సెట్ అవుతుందన్న టైంలో వచ్చి మొత్తం చెడగొట్టేశావు. సరే పద, ముందెళ్ళి అవును సెట్ చేద్దాం. చెప్పినవన్నీ అబద్ధాలు. వీడు ఎవరై ఉంటుంది? శ్రావణి, ఒకసారి డోర్ తీసి శ్రావణి. శ్రావణి, నేను చెప్పేది ఒకసారి విను. బా, మాన్యువల్ ఎర్రర్స్ ఉన్నాయని మొత్తం ప్రోడక్ట్నే జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు శ్రావణి. ఎదవ లాజికల్ చెప్పావనుకో మెకానిజం పగిలిపోద్ది. ఒకసారి నీ ఇమాజినేషన్స్కి బ్రేక్ వేయి. నేను చెప్పేది విను శ్రావణి. డార్లింగ్, నీ రేంజ్ ఏంటి? నువ్వు ఆ యావరేజ్ ఫిగర్ని బతలాడడం ఏంటి? నాకేం నచ్చలే. నేనున్నా కదా, దా చెప్తా నీ సంగతి. ఓకే, నువ్వు ఉండవే బంగారు తల్లి, నోటుకొచ్చిందಲ್ಲ వాక్. ఈరోజు నాకుంది. ఏం చెప్పాలరా? నేను నీకు బీటెక్లో ఎన్నిసార్లు ప్రపోజ్ చేశాను? 4 times. నేను నీకు ప్రపోజ్ చేసిన ప్రతిసారి నువ్వు రిజెక్ట్ చేసినా నేను డిస్టర్బ్ చేయలేదు కదా. అలాంటి పిచ్చిదే ఇది కూడా. కాస్త అర్థమయ్యేలా చెప్తావా? అంటే దీని పేరు చెర్రీ. నేను కాలేజ్ డేస్లో వ్యాలంటైన్స్ డే రోజు నీ ఒక్కదానికి మాత్రమే కనిపించేవాడిని. ఆ రోజు ఎవరికి కనిపించేవాడిని కాదు. సో ఆ రోజు మిస్ అయిపోవడంతో తిన్నాను కలవటానికి ఇయర్లో 3 స్పెషల్ డేస్ని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకు? అందుకు ఈ ఇంటర్నల్స్ రికార్డ్స్ని కనిపెట్టండి వేసేయాలి. ఇటు నుంచి రావాలి. రికార్డింగ్ డాన్స్ ఇదంతా వాడి కోసమేనా? నువ్వు ఫిక్సా? తేడాలు వస్తే తాట తీస్తాడే, అసలే మెకానికల్. వాడు నా డార్లింగే. నా మాటలతో మాయ చేసి పాలిస్తాగా ఎలాగోలా. యూ డోంట్ వరీ. అయినా నువ్వు ఇలా కాకుండా ఫైర్ బ్రాండ్లా టైట్ చేయి. వచ్చాడే. ఓ వచ్చాడా? యదోలన్నీ రెడీ చేశారో లేదో కాల్ చేద్దాం. ఎక్కడ మావా? ఇక్కడేరా, వైన్ షాప్ దగ్గర. నువ్వెక్కడున్నావు? ఇంకా వస్తున్నా. మా హెచ్ఓడి పీరియడ్ ఎస్కేప్ అవ్వాలంటే మామూలు విషయం ఏంటి? అరే, బర్త్డే రోజు కూడా కాలేజ్కి వెళ్ళవేంట్రా? మన జూనియర్ ఫ్యాన్స్ కోసం వచ్చాలే. రూమ్లో బర్త్డే సెటప్ అంతా రెడీరా. పైసలు కొట్టావనుకో అమృతం పట్టుకొచ్చేస్తాం. ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, కొట్టేస్తున్నా. పిల్లవే. ఏరా ఇట్రా. ఎవరిల్లు? సరే చూద్దాం. వస్తున్నాడే. అమ్మో వచ్చేస్తున్నాడా? చెరీ, బీ స్ట్రాంగ్. ఏరా, సీనియర్స్ కనిపించట్లేదా? విష్ చేయాలని తెలీదా? సీనియర్సా? నాకు తెలియని సీనియర్సా కాలేజీలో? వీళ్ళెవరో నాకన్నా దూలగాల్లా ఉన్నారో చూద్దాం. సారీ అక్కాయ్, చూసుకోలేదు దూరం నుంచి. ఏ బ్రాంచ్ అమ్మా? మెకానికల్. మీరు? మీరేంట్రా, రెస్పెక్ట్ లేదా? అంటే అదే మేడం, ఏ బ్రాంచా అని. త్రిబులీనా? ఈవిడోకే, కానీ త్రిబులీ బ్రాంచ్కి మీ ఫిగర్కి అస్సలు సెట్ అవ్వట్లేదే. తెలిసిపోయిందా? సీనియర్స్ అన్నారు కదా, ఎందుకు ఏ ఇయర్? 3rd year. వీళ్ళ మొక్కలు ఏదో తేడాగా ఉన్నాయే. కాంపిటీస్ కనిపెట్టేశాడా? పక్క మా కాలేజేనా? అంటే ఏంటి? నేను చూడగానే నా మీద మోసపడి నిన్ను పిలిచి సరసాలు ఆడుతున్నా అనుకుంటున్నావా? 100% కాదులే కానీ ఒక 50% అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అబ్బా, చాలా ఊహించుకుంటున్నారా?
మనల్ని మనమే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు మేడం? సర్లే కానీ క్లాస్ ఎగ్గొట్టి మరి ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇవాళ ఈ కృషి గారి బర్త్డే, అందుకే ఫ్రెండ్స్ అందరితో పార్టీ చేసుకుంటున్నాను అనమాట. మా వాళ్ళంతా అక్కడ మత్తు పానీయాలతో రెడీగా ఉన్నారు, మనం వెళ్తాం అన్నమాట. ఇంకెళ్ళా ఇదేంటి దగ్గరకు వస్తుంది. ఇలారా. ఐ లవ్ యూ. కొంచెం దూరం వెళ్ళు. ఏం కూసావు? నీ మామ తొర్రి. ఏంటి బూతులు తడుతున్నారు? చెవడం లేదనమాట. అయితే అంత సీనియర్స్ అయితే మాత్రం బూతులు తడతారా? మరేంటి బే, పిల్లొచ్చి ఐ లవ్ యూ చెప్తే వాట్ అని ఎర్ర చూపులు చూస్తున్నావు? లవ్వా? ఎప్పటి నుంచి? చూసినప్పటి నుంచి. ఎందుకు మేడం పేరేంటో? చెర్రీ. సరే ఇక్కడే ఉండు, ఇప్పుడే మళ్ళీ వస్తా. ఎందుకు వెళ్ళాడే ఏమోనే. హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్స్ మామ. మామ, మన థర్డ్ ఇయర్ త్రిబులీలో చెర్రీ అనే అమ్మాయి ఏమైనా ఉందా? చెర్రీనా? లేదు మామా. ఓకే మామ. చెప్తా. అంటే మీరు చెవులో చెప్పారు కదా, నేను కూడా చెవులో చెప్తాను, స్వీట్గా ఉంటుంది. అవునా బాబు, సిగ్గింగ్రే. మరి మనకి ఇలాంటివన్నీ కొత్త. దా ఆ చెవిలా పడే. మరి అది సీనియర్స్ మీరు ర్యాగింగ్. ఏయ్ ఇలారా, ఇలారా రా. పట్టుకో. మీరిద్దరు ఫస్ట్ ఇయర్ పిల్లలు వచ్చారని నాకు తెలిసే. నువ్వేంటే బేనా? నీకు రెస్పెక్ట్ కావాలా? రెస్పెక్ట్. సార్ నాకేం తెలీదు, స్కెచ్ అంతా తందే, ప్లీజ్ సార్ వదిలేయండి. దేనికే స్కెచ్? అంటే లవర్స్ అన్నాక ఇలాంటి చిన్న చిన్న సరదాలు కామన్ కదా. లవర్స్ 10 minutes బ్యాకే కదా నాకు ప్రపోజ్ చేసావు, అప్పుడే లవర్సా? ఇంకో గంట పోతే నీ పిల్లలకి తండ్రి నేనే అంటావుగా. టార్గెట్ అయితే అదే. కోడితే దవళ్ళు దడేయాలంటే. ఇదిగో ఇదంతా కాదు కానీ మీ ఇద్దరికి 2 నిమిషాలు టైం ఇస్తున్నా. మైక్రో జిరాక్స్ తీసిన క్లియర్గా కనిపించే చిట్టీలాగా మొత్తం స్టోరీ మొత్తం క్లియర్గా చెప్పండి అమ్మా. ర్యాగింగ్ ఉంటుందని 10 days లేట్గా కాలేజ్కి వచ్చాం, కానీ అప్పుడే పీక్స్లో ర్యాగింగ్ జరుగుతుంది. దొరికేసా. అందరూ వాళ్ళలోని సాడిజం బయటికి తీస్తుంటే మీరు మాత్రం ఒకరిలోని ఇన్బిల్ట్ టాలెంట్ ఏంటో అడిగి ఒకరితో పాట పాడిస్తున్నారు, ఒకరితో డ్యాన్స్ చేయిస్తున్నారు, ఇంకొకరితో జోక్స్, ఇలా క్రేజీ స్టఫ్ చేయిస్తున్నారు. వీడెవడో మనసు బాగుందని చెప్పి ఒక లుక్ వేసా. లుక్స్ కూడా బాగుండడంతో నా మనసు చటుక్కున జారి నీ గుండెలకు అలా దూరిపోయింది. చూసావు దాని ఎక్స్ట్రాలు? నీ గుండెల్లో కూడా ఎలానే దూరుతూ ఉంటారా? అప్పటి నుంచి ఒకటే లవ్. మాయమ్మే. తర్వాత అప్పటి నుంచి నిన్నే ఫాలో అవుతున్నా, నీ గురించి కొంచెం తెలుసుకున్నా. ఇవాళ నీ బర్త్డే అని నా హ్యాపీనెస్ నీకు చెప్పి నీలో కలిసిపోదామని ఇలా వచ్చా. పాప క్లాస్ రూమ్లో కన్నా సినిమా హాల్లోనే ఎక్కువ ఉంటుంది అనుకుంటా. మీకెలా తెలుసు? పాప వాళ్ళకం చూస్తే ఎవడన్నా చెప్తాడులే. ఇప్పుడే ఊరు దాటి ఫ్రీడమ్ అనే ట్రాప్లో పడ్డావు. నీ కళ్ళకు కొంచెం నేను కలర్ఫుల్గా కనబడగానే లవ్ అనేస్తున్నావు. ఇది జస్ట్ ఇన్ఫాక్చుయేషన్ మాత్రమే. నాదేమి ఇన్ఫాచ్యుయేషన్ కాదు, లవ్వే. పాపా నువ్వు నాన్నకొచ్చియా? అది సంగతి. మీ నాన్న నీకు అడిగిందల్లా ఇచ్చేసినట్టున్నాడు, అందుకే ఇలా హట్ అయిపోతున్నావు. కానీ ప్రేమంటే నాన్న నాకు ఐస్ క్రీమ్ అని నువ్వు రోడ్డు మీద కూర్చొని ఏడిస్తే నీ దగ్గరికి తెచ్చిచ్చేది కాదు. నేనేమంత ఇమ్మెచ్యూర్ కాదు. కాదా? అయితే ప్రేమ గురించి ఏం తెలుసు నీకు? ప్రేమంటే మనసుకి దొరికే ప్రశాంతత. ప్రేమలో బాధ కూడా తీయగా ఉంటుంది.
ప్రేమ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా రొమాన్స్ ఆటోమేటిక్గా జరిగిపోద్ది. ఓవరాల్గా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక నడుము నొప్పి లాంటిది. అది స్కాన్లోనో జిరాక్స్లోనో కనపడదు. భరించే వాళ్ళకే తెలుస్తుంది ఆ నొప్పి విలువ. సేమ్ టు సేమ్ నా ప్రేమ కూడా అంతే. నా ప్రేమలో మునిగి తేలిన వాళ్ళకే తెలుస్తుంది అందులోని స్వీట్నెస్ ఏంటో. మునిగిందని తేలకుండా ఉండుంటే నాకు ఈ తెప్పలన్నీ తప్పేవి. దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇదిగా ప్రేమ అంటే 4 లవ్ సాంగ్స్ వినేసి గూగుల్లో కొటేషన్స్ చూసేసి అదే ప్రేమ అనుకుంటున్నట్టున్నావు. నీలాంటి కలర్ఫుల్ ఫిగర్స్ అందరూ ఏసీఎస్సీఓ ఐటీఓ తీసుకుంటుంటే నువ్వు మాత్రం డిఫరెంట్గా త్రిబుల్ తీసుకున్నావు. అక్కడే నువ్వు కొంచెం తెలివైందాను అనిపిస్తుంది. సో నా సలహా ఏంటంటే ఇప్పుడే కదా ఫ్రీడమ్ దొరికింది, ముందు దాన్ని ఎంజాయ్ చేయి. నీకేం కావాలో అసలు నువ్వేంటో తెలుసుకో, అప్పుడు లవ్ చేయి. ఇప్పుడే కంగారు పడ్డావు అనుకో లవ్లో మ్యాజిక్ మిస్ అయిపోతావు. సెకండ్ ఇయర్ అయ్యాక కూడా ఈ ఫీలింగ్స్ ఇలానే ఉంటే అప్పుడు ఆలోచిద్దాం ఈ లవ్ గివ్. ఏమంటావు? అంటే నా ప్రేమకు పరీక్ష పెడుతున్నావా? ఇప్పుడు నేను ఉడుకు రక్తంతో మెగాస్టార్ చిరంజీవి లాగా ఛాలెంజ్ అని 2 years వదిలేస్తా అనుకున్నావా? ఛాన్సే లేదు. కానీ నువ్వు చెప్పిన దాంట్లో ఏదో పాయింట్ ఉందనిపిస్తుంది. ఈ ఉరకలేసే యంగ్ బ్లడ్కే అర్థం కాల. సో గ్యాప్ తీసుకుని డిసైడ్ చేసి నా పవర్ ప్లాన్ని పవర్ఫుల్గా చేసుకుని మళ్ళీ వస్తా. నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేసుకో, నీ బర్త్డే కదా. బాగా చెడిపోయింది ఇది. సర్లే, 1 గంటలో ఇక్కడ సీనియర్స్ వస్తారు, మళ్ళీ ర్యాగింగ్ అది ఇది అంటారు. దొబ్బేయండి పోండి. సరే సార్ మీ బుక్స్. ఎప్పుడు ఎలాంటి అయినా చదివేది ఏమైనా ఉందా? ఫుడ్ మీద తప్ప లవ్ మీద ధ్యాస లేదండి. తెలుస్తుందిలే, వెళ్ళి చదువుకో. అమ్మయ్య, ఇంకేంటి వెళ్ళు. ఐ లవ్ యూ డార్లింగ్. నిబ్బేశాలు పద, సీనియర్స్ వస్తున్నారంట. నిజంగా పిచ్చిదే ఇది. వచ్చానమ్మా, గుళ్ళోనే ఉన్నాను. వీడియో కాలా? సర్లే చేస్తా, తప్పుద్దా? దేవుడి మీద నాకున్న అభిప్రాయం అందరికీ చెప్పగలుగుతున్నాను కానీ నీకు మాత్రం చెప్పి ఒప్పించలేకపోతున్నానమ్మా. రెడ్ సారీ. అమ్మా ఉండమ్మా, నేను మళ్ళీ చేస్తాను. తినెవరో రెడ్ కలర్ శారీ కట్టి మన వీక్ పాయింట్ మీద కొట్టింది. పిల్ల ఎవరో కానీ పిల్ల కలర్కి ఈ రంగు బాగా సెట్ అయింది. బ్యాక్ నుంచి ఎలా ఉందంటే ఫ్రంట్ ఎలా ఉంటుందో ఏంటో. ఆగు, ఈ చీరలో బ్యాక్ లుక్ అంత బాగుందా? మీరు మరీ అంత డైరెక్ట్గా అడిగారు కాబట్టి కుర్రోళ్ళు పిచ్చెక్కిపోయేలా ఉంది. ఆహా, బ్యాక్ నుంచే ఎంత బాగుంది, ఫ్రంట్ ఇంకెలా ఉంటుందో లేదా భయపడేలా ఉంటుందో చూద్దామని. ఫ్రంట్ కూడా బాగుంటే లవ్ చేస్తావా? లవ్వా? ఇదేదో తేడాగా ఉంది. మరీ దీనికోసం లవ్ ఏం చేస్తాంలేండి. ఈ రోజుకి బ్యాక్ లుక్తో సరిపెట్టుకుంటాలండి. మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. లవ్ అంట క్రిష్. క్రిషా? ఓ సరే, నువ్వా? ఐ లవ్ యూ డార్లింగ్. నీకోసమే కట్టుకున్నా. ఎలా ఉంది? ఇప్పుడైనా నా లవ్ యాక్సెప్ట్ చేస్తావా? ఇది మళ్ళీ మొదలెట్టింది. నేను గుడికొస్తున్నట్టు నీకెలా తెలిసింది? ఇంకెవరు? నీ ఫ్రెండ్సే. ఇన్ఫర్మేషన్ అది సరే, మీ ఫ్రెండ్స్ అంతా నువ్వు రెడ్ అంటే ఫ్రీజ్ అయిపోతావని చెప్తే నేను నమ్మలా. ఎందుకంత వీక్నెస్? వీక్నెస్ అంటే నాకు రెడ్ అంటే ఇష్టం. రెడ్ కలర్ ఎవరు కట్టుకున్నా వాళ్ళని చూడడం కంటే ఫస్ట్ అసలు వాళ్ళకి రెడ్ ఎంత బాగా సూట్ అయిందో చూడటం నాకెందుకో ఇష్టం. అందుకే చూస్తాను.
బాగుందా కాసేపు చూసి ఆస్వాదిస్తాను, లేదనుకుంటే లైట్ తీసుకుంటా. మరి నన్ను రెడ్ శారీలో చూస్తే ముద్దొస్తున్నానా లేక లైట్ తీసుకునేలా ఉన్నానా? మ్మ్. ఫస్ట్ ఆప్షన్కే ఫిక్స్ అయిపో, బాగానే ఉన్నావులే. అయితే లేట్ ఎందుకు? నువ్వు కూడా ఐటీ లవ్ యూ అన్నావు అనుకో, ఆ, ఆ ముద్దల మీద ప్రాక్టీస్ ఏదో స్టార్ట్ చేద్దాం. పాపా స్లో డౌన్. హ్మ్. అయినా నీది ఇన్ఫాక్చుయేషన్ చెప్పా కదా ఆ రోజు. కాదు కాదు, నువ్వు చెప్పింది కరెక్టో కాదో అని నీ గురించి ఆలోచించడం, నిన్ను చూడడం మానేసా. అప్పటిదాకా మన లైఫ్ బిందాస్ ఉండేది. నచ్చినట్టు ఉంటా, నచ్చింది చేస్తా. కానీ సడన్గా లైఫ్లో ఏదో వెలితి స్టార్ట్ అయింది. ఛార్జింగ్ లేని రోబోలా ఫ్రీజ్ అయిపోతున్నా, బ్యాటరీ తీసేసిన బొమ్మలా డల్ అయిపోతున్నా. అలాంటప్పుడు ఎక్కడైనా నీ పేరు వినిపిస్తే ఒక హై వచ్చేస్తుంది. నీ గురించి తలుచుకున్నా అదే హై వస్తుంది. అప్పుడే నాకు అర్థమైంది, నాది ఇన్ఫాక్చుయేషన్ కాదు, లవ్ అని. లైఫ్లో మనకు కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా చాలా రేర్. బట్ ఒక్కసారి కనెక్ట్ అవుతే వాళ్ళు దూరమైన మనతోనే ఉన్నారని ఫీల్ అవుతాం. నాకు నీలా అన్నమాట. నువ్వన్నట్టు నేనేంటో నాకేం కావాలో నేను తెలుసుకున్నా. ఆ రెండింటికి సమాధానం నువ్వు. న్యూ ఇయర్ రోజు కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని ఇన్ని రోజులు వెయిట్ చేశా. నీకు నచ్చిన రెడ్ సారీలో ఇలా వచ్చా. ఓడి అమ్మ, వాళ్ళెవరో స్పీచ్లతో ఎప్రటైజ్ చేసి మత మార్పిడి చేసినట్టు ఇంకాసేపు నీ మాటలు వింటే నేనే నీకు ఐ లవ్ యూ టూ చెప్పేసి ఎలా ఉన్నా. క్రిష్, కంట్రోల్ రా, కంట్రోల్. నేను నచ్చలేదా అయితే? నచ్చకేం, నీ త్రిబులి. కానీ సిఎస్సి అమ్మాయిలా కత్తిలా ఉన్నావు. పైగా ఈ శారీలో మోతిచూరి లడ్డూలా భలే క్యూట్గా ఉన్నావు. పైగా ఏరుకోరి మెకానికల్ బ్రాంచ్నే సెలెక్ట్ చేసుకున్నావు. అలాంటప్పుడు ఎవడైనా అటక్కని నోట్లో వేసుకొని చప్పులు ఇచ్చేయాలనుకుంటాడు. కానీ ఏంటో చెప్పు. కానీ నేను నీలానే ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. పాప ఆల్మోస్ట్ పడిపోయినట్టే. సో ప్లీజ్ ఇదంతా ఇక్కడితో ఆపేద్దాం. కానీ కాలేజ్లో నువ్వెప్పుడు ఏ అమ్మాయి వెంట పడ్డట్టు, కనీసం దూరం నుంచి సైట్ వేసినట్టు కూడా నేను చూడలేదే. అదే మ్యాజిక్. అదేంటి, వీడు నిజం చెప్తున్నాడా జోక్ చేస్తున్నాడా? హే, నా నుంచి ఎస్కేప్ అవడం కోసం ఇదంతా చెప్తున్నావు కదా? చిచ్చి, నో, నిజంగానే అంటున్నా. నేను నీలానే తనే నా లైఫ్ అనుకుంటున్నా. అందుకే ఇంకా ముందుకెళ్ళి డీప్గా హర్ట్ అవ్వకూడదని ముందే చెప్తున్నా. సారీ. చెర్రీ, నువ్వు అలా డల్ అవ్వకు, నీ ఫేస్లో గ్లో మిస్ అయిపోతుంది. తొక్కేం కాదు. నాకెందుకో నువ్వు నా నుంచి ఎస్కేప్ అవడం కోసం ఈ డ్రామా అంతా ప్లే చేస్తున్నావు అనిపిస్తుంది. ఈ క్రిష్ గాడి పవర్ ప్లాంట్ పైన రీసెర్చ్ చేసి ఈసారి యాక్యురేట్ వాల్యూస్తో వస్తా. నా టెస్ట్ పవర్ ఏంటో చూపిస్తా. ఇది మారదు. వస్తా. ఐ లవ్ యూ డార్లింగ్. హ్యాపీ న్యూ ఇయర్. ఎంజాయ్ ది డే. క్రేజీ ఫెలో. క్రిష్ బేబీ వచ్చేసా. సండే అయితే చాలు, తాగి పడుకోవడమే. ఎంత క్యూట్గా పడుకున్నారా. డార్లింగ్, డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్. డూ యూ లవ్ మీ? నిజంగానా? అయితే ఓకే. ఏ, నువ్వేంటి ఇక్కడ నా రూమ్లో?
హాయ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎందుకు చెప్తున్నారు చెప్పట్లేదు. ఛానల్కి 2 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు భయ్య. అంతా మీ లవ్వే. సో మా వర్క్ ట్రస్ట్ చేసి మా ఎంటర్టైన్మెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మా వెబ్ సిరీస్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎపిసోడ్ కొంచెం లేట్గా పెట్టాం డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్. బట్ ఇక్కడ నుంచి పక్కా టైంకి వచ్చేస్తాం. నెక్స్ట్ ఫ్రైడే ఎపిసోడ్తో మేము ముందుకుంటాం. అండ్ ఈ ఎపిసోడ్ మీకు బాగా నచ్చింది అనుకున్నాం. నచ్చుతుంది, నేనున్నాను కదా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా దొంగచాటుగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. బాగోదు, మంచిది కాదు. వాట్ ద ఫన్ తెలుగు ఛానల్ పేరు. కింద బెల్ ఐకాన్ కూడా కొట్టండి, అప్డేట్స్ వస్తాయి. బాయ్.